ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైందమ్మా? మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? ఇంతకు ముందు నేనెప్పుడు ప్రసాదం చేయలేదు కదత్తయ్య. అందుకే కదా ఇప్పుడు చేయమనింది. నాకు చెయ్యాలనే ఉంది, కానీ నాకు తెల్లవారుజామున వచ్చిన కళ గురించి ఆలోచిస్తుంటే కాస్త భయంగా ఉంది. తెల్లవారుజామున వచ్చిన కళలంటే ఖచ్చితంగా నిజమవుతాయి. ఏమొచ్చిందేంటి? అమ్మవారి కళలోకొచ్చి మీ ఇంట్లో గొడవలన్నీ తీరిన తర్వాత వేదవతి గారి నుంచి నువ్వు వారసత్వం పుచ్చుకుంటే బావుంటుంది, వచ్చే సంవత్సరం నుంచి నువ్వు ప్రసాదం చేసి నైవేద్యం పెట్టు అని చెప్పింది. తప్పించుకోవడానికి ఏం స్కెచ్ చేసావే? ఎట్టమ్మా, కళలో అంత మ్యాటర్ చెప్పిందా? అవును పెద్దిరాజు గారు. అమ్మలాంటి జాతకం కదా బావా, అందుకే ఎంతసేపైనా ఉంటుంది, ఎంత మ్యాటర్ అయినా చెప్తుంది. ఈ సంవత్సరం వదిలేయండి, వచ్చే సంవత్సరం నుంచి చేస్తాను. ఏం చేద్దాం అంటారు పూజారి గారు? ఇలాంటి సందర్భంలో నేను ప్రసాదం చేయడం కీడవుతుంది, అందుకే నా మాట వినండి. ఇంకా చేసేదేముందమ్మా, మీరే ప్రసాదం చేయండి. ఆమె మనసు కల అనిపించినప్పుడు బలవంతంగా చేయించకూడదు. అందుకే ఈ సంవత్సరం మీరు చెయ్యడం అన్ని విధాలా మంచిది. అత్తయ్య, మీరు ఒక విషయం గమనించారో లేదో, నిహారిక ఇక్కడికొచ్చిన ప్రతిసారి ప్రసాదం చేయడంలో విఫలమవుతుంది. అది మంచిది కాదు. వచ్చే సంవత్సరం నిహారికకు మరో సమస్య రావచ్చు. ఎన్నిసార్లని తప్పించుకుంటుంది? తప్పించుకుంటున్నాను అని అంటున్నావేంటి? నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వాగు. రెండో కోడలికి బాగా దిష్టి తగిలినట్టుంది. అందుకే మీరే ఏదో ఒక పరిష్కార మార్గం ఆలోచించి చెప్పండి. చాలా రోజుల తర్వాత అమ్మవారు ఇంటికి చేరబోతుంది. నిహారిక ప్రసాదం చేయడం మంచిది. నిహారికకున్న కీడు కూడా తొలగిపోతుంది. నాకు తెలిసే దీనికో నివారణోపాయం ఉంది పూజారి గారు. ఏంటమ్మా? 9 మంది ముత్తైదువులతో అమ్మవారి ముందు నిహారికకు పసుపు నీళ్ల స్నానం చేయిస్తే దోషం తొలగిపోతుంది. ఆ తర్వాత నిహారిక అమ్మవారికి పరమ పవిత్రమైన భక్తురాలు అయిపోయి ప్రసాదం ఈజీగా చేయగలుగుతుంది. వేదవతి గారి ఆచారాలకు వారసురాలు అయిపోతుంది. మంచి సూచనమ్మా. నువ్వు చెప్పినట్టు చేయడం వలన అన్నీ సవ్యంగా జరుగుతాయి. ఎందుకింత పంతం పడుతున్నావని? అవని చెప్పినట్టు చేయడం వలన నీకే మంచి జరుగుతుందమ్మా. ప్రసాదం చెయ్యక్క, త్వరగా కార్యక్రమం అయిపోతుంది. మళ్ళీ ఇరికించేసింది. ఈ రోజుతో నా పని అయిపోయినట్టే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.